Hi guys, my name is Virat and I'm from Vizag. ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాల, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయ్యో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. పా, ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్. What were you lecturing about? హౌ టు రొమాన్స్ విత్ వర్క్ మ్యామ్. Huh? Romba smart, huh? థ్యాంక్ యూ మ్యామ్. Welcome to the company. ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను నాదో ప్రపంచం. అది నా సంగీతం. బ్రో గొడుగు మేకలో కొట్టలేదుగా. గొడుగు మేక కొట్టుండారు మీ డాడీయా? వాజ్పేయి, అబ్దుల్ కలాం. ఓ హలో, ఎవరు బాయ్ నువ్వు? నా ఓనర్ వాళ్ళ మగ. నువ్వు మొగే కదా, ఆడని ఎవరన్నారు? లే హుచ్చా, మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అలవా. మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్య. చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్లికి రావాలి బ్రో. ఏంద్రో దండుపాలెం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి వీడొకరే నాన్ సింక్. ఊరికే మాట వరుసకు గుట్ల గూప కళ్ళు జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి పెళ్లి బాగుంటుంది బ్రో, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. సాయంత్రం పూట కొలీగ్స్ తో పార్టీ చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఆమె ప్రో. ఆ, అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడు వస్తావు షంటేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది నా గ్యారంటీ. అప్పుడు చెన్నాగిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలిక్స్ ఎవరుంటారు బ్రో? అదే ఇంటికి లేననుకో, ಚೆನ್ನಾಗಿರುತ್ತరా. అర్థం చేసుకోండిరా. నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను భయ్యా. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతిరోజు ఫూల్ అవుతామని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు. 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక్క పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుని ఆపడం ತುಂಬಾ 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 ಕಷ್ಟ. ಗೊತ್ತಾಯ್ತಾ? ರೇ ದಂಡುಪಾಲಿ, ಇಷ್ಟ ಇದ್ರೆ పెళ్లికి రండి, ಇಲ್ಲ ಅಂದ್ರೆ తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌరా గోవింద. బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు. నేను మిగతా. రేయ్, ఎవట్రా అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు? 300 రూపీస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏంట్రా ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే, ఎలాగో అందరికంటే ముందే భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం డిటాక్స్ పెట్టి మారి. మేఘనా, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా. ప్లీజ్ డు యాస్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు? వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. Your first event. ఫ్యాషన్ షో మ్యామ్. No? మ్యూజిక్ కాన్సర్ట్. No? Marriage event. ఐ వోంట్ డూ మ్యామ్. You have to do. Agreement. ఓకే మ్యామ్. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీయో?
పెళ్లి ఏం బాగుంటుందని నాన్గే క్లాస్ పీకావో ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థ అవుతా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు. ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. కెమెరామ్యాన్ పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకు ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే అప్పు తెచ్చుకొని కొత్త ఎవడ్రా తీసుకొచ్చారు. తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ ಮಾಡಿ. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా. క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూది కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్ యా. తుంబా 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 కష్టం. రఘువేందు. చెప్పప్ప. పెళ్ళి అయిపోయిందిరా. పెళ్ళైపోయిందా? ఆగిపోలేదు అప్ప అప్ప. ఈ టైంలో జోక్ లేక చెప్తున్నాను, బాగోదు చెప్తున్నాను అప్ప నీకు. కాదురా, నిజంగానే పెళ్లి ఆగిపోయింది. ఎందుకో వాళ్ళకి పెళ్లి ఆపేస్తుంటే నువ్వెందుకు భయ్యా? ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. గోవిందో, ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్ళి అయిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో. ఇది జస్ట్ స్ట్రాటజీకి టైం అవుట్. నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట. ఏంటి తమాషాకుందా ఏమి? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందంటే ఈవిడేమో. లే కూర్చో. ఇక్కడ నోడు నోడు. బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. అరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చూస్తుందో చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, అరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏను ప్రాబ్లం ఏమే? కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు? పెళ్లి చూపుల్లో 25 to 30 మధ్యలో ఏదో చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు, నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు. 38 కమింగ్, 37 గోయింగ్. 37 ఇయర్స్ ఉన్న నువ్వు 23 ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? ఏమే మరిద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్ ఏనో? ಮಾಡಿ ఏజ్ నొక్కేసి నా చిట్టి తల్లిని పెళ్లి చేసుకొని మమ్మల్ని మోసం చేస్తావు. అంకులో కోలో ఏజ్ గ్యాప్ ఇలా కామన్. సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. కొత్త 5 years? ఇద్దరు పిల్లలు, ఇద్దరు హెల్తీ అండ్ స్ట్రాంగ్. ఒక చిన్న డౌట్, 5 years గ్యాప్ అయితే ఓకే, ఇది మరీ జనరేషన్ గ్యాప్ లా లేదు? అరే కానీ తండ్రిరా చూసుకుంటాను. మరి నేనెవరు? స్టెప్ ఫాదర్ పక్కకి వెళ్ళి ఆడుకోಬೇಕು. నువ్వు మధ్యలో మాట్లాడలేక అది కన్విన్స్ చేస్తున్నా కదా. నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో. మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటి? ఏజ్ ప్రాబ్లము. అరే 6 feet ఉండాలి. గోవిందో, నువ్వు వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటారు మీరు? పెళ్లి క్యాన్సల్. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఉండు. మీరు చెప్పేదండి మేము చెప్తున్నాం. పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సల్. గోవిందు, నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా తుంబా తుంబా. థ్యాంక్స్ ఏజ్ విషయం చెప్పినందుకు. ఏమిరా హుచ్చా? ఏమి చెప్తున్నా వాడికి? గోవింద లక్కీ ఫలా. భయ్య లక్కీ ఏంట్రా? అమ్మాయి లక్కీ. ఎందుకనండి 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 years బెస్ట్ ఎంప్లాయ్, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. అమ్మాయిలకి అంటారా 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఎలివేషన్ ఇచ్చా. ఎలివేషన్ కాదురా, రివ్యులేషన్. నా పోయి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీతో చెప్పుకున్నాను చూడు. నా చెప్పుతుంటే కొట్టుకోవాలి. అయితే బెటర్ భయ్యా. అయ్యో వీడు కూడా పంచి చేస్తున్నాడు రా నాయన. నాకు కొంచెం మందుంటే పిచ్చక్ అవుతుందా? వాటర్ లేకపోయినా పర్వాలేదు. స్విమ్మింగ్ పూల్ వాటర్ వేసుకుని తాగి గోవిందు, పడిపోతాను. ఇప్పుడు ఏటైనా తప్ప ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తవి. ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ ఒక్క రోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినది. హ్యాపీయేగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ? అర్థ ఇల్లే. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రాయ్ మురళి, అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మరహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా?
అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? ఆ? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఈ అన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలువు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎంతో కబులు చెప్తారు నాకు. దా, 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 దా. పోయ్. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి ఎత్తవా హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్, అటు ఇటు తెగ తిరుగుతున్నావు. నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. తేంగలు పట్టినా ఏంటి ఒక్కొక్కరికి, ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే రే రే, నువ్వెక్కడికా? బ్యాంక్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా తమాషకి? ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? ఆ? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా రోజులు కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్పచెప్పే సరేనా? ఆ? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా, నీకు కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు వెరీ గుడ్ నాన్న. వెళ్ళి వీరు ఓపెన్ చెప్పు. ఓకే.